ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు అయితే సూజీ రవ్వతో జీడిపప్పు ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామా. ఎంతో ఆరోగ్యము, ఎన్నో రకాల ప్రోటీన్స్, ఫైబర్స్, విటమిన్స్ అన్నీ సూజీ రవ్వలో ఉంటాయి. అండ్ అలాగే జీడిపప్పు యాడ్ చేయడం వల్ల మనకు ఎంతో ఎనర్జీ వస్తుంది, యాక్టివ్గా ఉంటాము. ఎందుకంటే మనకు ఉప్మా అంటేనే మూతికేసి కొట్టినట్లుగా ఫీల్ అయిపోతాం కదా. చాలామందికి ఆల్మోస్ట్ ఉప్మా అయితే ఇష్టం ఉండదు, కానీ ఈ జీడిపప్పు ఉప్మా మాత్రం అస్సలు వదిలిపెట్టరండి. కానీ దీన్ని అప్పటికప్పుడు వేడివేడిగా తింటేనే చాలా టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి. ఉప్మా అంటే భయం అనేవారు ఖచ్చితంగా ఈ సూజీ రవ్వతో జీడిపప్పు ఉప్మా ట్రై చేయండి, ఇంకోసారి వదిలిపెట్టరండి. దానికోసం ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని జీడిపప్పును బాగా రోస్ట్ చేసేసేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదే నెయ్యిలో సూజీ రవ్వను కూడా బాగా ఫ్రై చేసేయాలండి. రోస్ట్ అయిన తర్వాత ఒక గిన్నెలో సపరేట్ చేసేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, టొమాటోస్ వీటన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయిన తర్వాత సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అండి, మళ్ళీ ఏదో అనుకోకండి. బొంబాయి రవ్వను ప్లేట్లో తీసేసుకున్నాను. ఆ తర్వాత ఆయిల్ వేసేసి అదే ప్యాన్లో పోపు దినుసులు అన్నీ వేసి అవి చిటపటలాడిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర అయితే వేసేసానండి. అవి బాగా రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి. అండ్ అలాగే ఆనియన్స్ త్వరగా వేగడం కోసం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. అది కూడా టేస్ట్ సరిపడేంత ముందుగానే యాడ్ చేసేసేయండి. నేనైతే ఒక 3 చిల్లీ కట్ చేసేసానండి, గ్రీన్ చిల్లీ. అవి బాగా రోస్ట్ అవ్వాలి. ఆనియన్స్, చిల్లీ మొత్తం రోస్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసేసి బాగా మగ్గనివ్వాలి. ఇక్కడైతే ఒక కొలత అయితే మెయింటైన్ చేసేయండి. 1 కప్పు సూజీ రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకోవాలి. ఈ విధంగా టొమాటోస్ మగ్గిన తర్వాత నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి. గ్లాస్కు సూజీ రవ్వ తీసుకున్నాను. సో 2 కప్పుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యేటప్పుడు సూజీ రవ్వను వేస్తూ కలుపుతూ ఉండాలి. సూజీ రవ్వ ఒకసారి వేసిన తర్వాత కంటిన్యూస్గా సిమ్ములో పెట్టేసి గ్యాస్ స్టవ్ను కలుపుతూనే ఉండాలండి. ఎందుకంటే ఇది తొందరగా ఉండలు కట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఉండలు కట్టడం వల్ల టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది. దీంట్లో ఎలాంటి వెజిటేబుల్స్ మాత్రం యాడ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్నపిల్లలు ఉండే ఇంట్లో మాత్రం వెజిటేబుల్స్ అవి వేసి నానాక తొప్పలు అని చెప్పేసి పక్కన పడేస్తారు. కాబట్టి ఎలాంటి వెజిటేబుల్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేయకండి. ఓన్లీ జీడిపప్పు మాత్రమే యాడ్ చేసేయండి. సూజీ రవ్వ బాగా కలుపుతూ ఉడికిన తర్వాత సర్వ్ చేసేసుకొని జీడిపప్పుతో గార్నిష్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటారండి. మెయిన్గా ఉప్మా అంటే ఇష్టం లేని ఉప్మా హేటర్స్ అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా ఒకసారి అయితే చేయించుకొని తినండి, వదిలిపెట్టరు ఒక్కసారి తింటే. ఎందుకంటే ఉప్మా అంటేనే నాకు కూడా ఇష్టం లేదు, కానీ జీడిపప్పు ఉప్మా అంటే చాలా ఇష్టంగా తింటాను. ఇంకొకటి, దీన్ని ఖచ్చితంగా వేడిగా ఉన్నప్పుడు తినండి, ఆ టేస్ట్ను ఆస్వాదించండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ యొక్క సపోర్ట్ నేను నాకు